విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నీతి, నిజాయితీ కలిగిన వారే రాజకీయాల్లోకి రావాలని కేశినేని నాని అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నీతి, నిజాయితీ కలిగిన వారే రాజకీయాల్లోకి రావాలని కేశినేని నాని అన్నారు. సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్గా మారిందని కేశినేని నాని అన్నారు. నేను దోచుకోను, మరెవ్వరినీ దోచుకోనివ్వను అని కేశినేని నాని స్పష్టం చేశారు. తాను కాపలా కుక్కలా ఉంటానని, అందుకే తనకి వ్యతిరేకంగా కొంతమంది పసిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని కేశినేని నాని తెలిపారు. దీనిలో భాగంగానే విజయవాడ వెస్ట్ నుంచి తన కూతురు శ్వేత పోటీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోందని కేశినేని నాని చెప్పారు. అందులో నిజం లేదని, తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఎన్నికల్లో పోటీ చేయబోమని కేశినేని నాని స్పష్టం చేశారు. విజయవాడలో అవినీతి, అక్రమార్కుల్ని సహించేది లేదని, వారితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని కేశినేని నాని ప్రకటించారు. కొన్ని కబంధ హస్తాల నుంచి వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడేందుకే బాధ్యత తీసుకున్నానని కేశినేని నాని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని కేశినేని నాని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ అప్పుడు బేగ్ లేడు. నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయరు. అది బీసీలు కానీ మైనార్టీ సీట్లు కానీ అది మా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ రారు, పోటీ చేయరు. మేము రాజకీయం చేసేది ప్రజాసేవ కోసం, ఈ ప్రాంతం కోసం తప్ప ఏదో వెస్ట్ నేర్చుకుందామనో, ఈస్ట్ నేర్చుకుందామనో, సెంట్రల్ నేర్చుకుందామనో ఇది నా సామ్రాజ్యం కాదు. మేము వచ్చాము, మేము ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాము, లేకపోతే ఇన్ఛార్జ్ అయ్యాము, మేము ఏలుకుంటాం, దోచుకుంటాం అంటే సహించే పనే లేదు. అంతగా తప్ప నా మీద వెంట నేనే అవినీతి చేయాల, నేనేమి ఎవరికి చీకటి సామ్రాజ్యంలో వ్యాపారం వస్తుందో పార్ట్నర్ కాదు. నా మీద నాకు వాళ్ళకి ఎందుకు పడదు? నేనే పార్ట్నర్నా? నీ దాంట్లో నేను మాట్లాడిగానా? మాట్లాడలేదు కదా. ఎందుకు పడదంటే వీడు కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి, వీడు తినడం మమ్మల్ని తిన్నీడు అంత తప్ప ఏం ఎజెండా లేదు ఇక్కడ. అంతేనా? వీడు దోచుకోడు, దోచుకోలేదు. వీటితో మాకు కాపు, వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది. వీడు అసలు ఈ తెలుగుదేశం పార్టీ నుంచి పోతే మేము చక్కగా ఈ పార్టీని, ఈ పెదవాడిని ఇక్కడ జగన్ నుంచి విజయవాడ ఈస్ట్ వరకు దోశ తినవచ్చు అనేదే ఎజెండా. ఎందుకంటే నేను ఎజెండా ఉందా నా మీద వ్యతిరేకిస్తాను ఎవరన్నా వీడియోలు కూడా చెప్పవచ్చు. నా మీద వేరే ఎజెండా అనుకుందా? నేను మీ దాంట్లో మాట్లాడిగానా? నేను బిజినెస్ పార్ట్నర్నా? అది ఏంటి? నేను ఈస్ట్లో వచ్చి వెళ్తున్నానా, సెంట్రల్లో వచ్చి వెళ్ళిపెడుతున్నా, వెస్ట్లో వచ్చి వెళ్ళిపెడుతున్నా? కట్టలేదు కదా. ఏంటంటే వీడు కాపులో కుక్కాలి విజయవాడకి. వీడు ఉండగా ఏ పార్టీకైనా, మా పార్టీ అనే కాదు, వైసీపీ అనే కాదు, ఎవడో కాదు, అవినీతి పనుల్ని సహించే పని లేదు విజయవాడ. నేను వరకు ఎవడు ఎన్ని చేసినా కానీ దానికి సమర్థంగా ఎదుర్కోవడానికి ఇంతమంది నిజాయితీ పనులు ఉన్నారు. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు.